ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. హార్టీ వెల్కమ్ సౌమ్య గారు. థ్యాంక్ యూ. ఐఎమ్ శరణ్య దర్శన్, ఎండి ఆఫ్ రాజ్కోటి సిల్క్స్. ఓ హలో మ్యామ్, హ్యాపీ టు మీట్ యూ. శత్రువుతో షేక్ హ్యాండ్. తను దర్శన్ గారు, అసిస్టెంట్ జనరల్ మేనేజర్. హలో. హలో. ఈ రెండు చేతులు ఇలా ఒకటై పాణిగ్రహణం చేసుకోవాల్సింది. కానీ మా ప్రేమకి నువ్వు గ్రహణంలా పట్టుకొని మా ఇద్దరిని వేరు చేశావు. ఇప్పుడు నేను మీ ఇద్దరి మధ్య ప్రేమ బంధం లేకుండా చేయబోతున్నాను. దర్శన్, ఈసారి నిన్ను నా సొంతం చేసుకోకుండా నా పట్టుదలని విడిచిపెట్టేదే లేదు. మీకు స్టాఫ్ని పరిచయం చేస్తాను. థ్యాంక్ యూ. రండి. సౌమ్య, ఇవాళ నుంచి మీరు మాలో ఒకరు. ఈ క్యాబిన్ మీది. థ్యాంక్ యూ సో మచ్. సౌమ్య, కాసేపట్లో మీటింగ్ ఉంది. ఆ మీటింగ్కి సంబంధించిన డీటెయిల్స్ అండ్ ఎవ్రీథింగ్ ఈ ఫైల్లో ఉన్నాయి. ఒకసారి చూసుకో. ఓకే? ఓకే. శరణ్య, నేను అడుగు పెట్టింది మీ ఆఫీస్లో కాదు, మీ జీవితంలో. అలాంటి నాకు క్యాబిన్ ఇచ్చి ఈ సీట్లో కూర్చోబెట్టారు. ఇక చూపిస్తాను నేనేంటో. ఇట్స్ మై ప్రో టైం. మేడం, మన రాజ్కోటి సిల్క్స్ మార్కెట్లో చాలా పెద్ద పేరు సంపాదించింది. సో మన కంపెనీకి ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది కాబట్టి మనం రిచ్ పీపుల్ని మాత్రమే ఫోకస్ చేస్తే మంచిదనిపిస్తుంది మేడం. అవును మేడం, చీప్ చీరలు అమ్మితే వచ్చే ప్రాఫిట్ కన్నా ఒక పట్టు చీరలో వచ్చే ప్రాఫిట్ అండ్ వాల్యూ చాలా ఎక్కువ. అంతేకాకుండా మన కంపెనీ ఇమేజ్ కూడా వేరే లెవెల్లో ఉంటుంది. కానీ మన కంపెనీ ఎదిగింది ఓన్లీ రిచ్ పీపుల్స్ వల్ల కాదు కదా, పేద మధ్యతరగతి వల్లే ఈ రాజ్కోటి సిల్క్స్ పునాది. అలాంటిది వాళ్ళని ఫోకస్ చేయకపోవడం ఏంటి? నెక్స్ట్, గత సంవత్సరం పెట్టిన డిస్కౌంట్ సేల్స్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఈసారి కూడా సేల్స్ని మరింత పెంచేలాగా ఏవైనా గిఫ్ట్ కూపన్స్ పెడదాం. లక్కీ కూపన్ డ్రాలో విన్నర్కి 20 లక్షల కార్ ఇస్తామని గొప్ప లెవెల్లో పబ్లిసిటీ ఇద్దాం. అప్పుడు జనాలు ఆటోమేటిక్గా ఎగబడిపోతారు.
20 లక్షల కారు చూపించి అంతమంది జనాల్లో లేనిపోని ఆశలు కల్పించడం ఏంటండి? రేపు బహుమతులు గెలుచుకోని వాళ్ళంతా అలా నిరుత్సాహానికి లోనవటం మన కంపెనీకి మంచిది కాదు కదా. ఏది మంచిదో ఏది మంచిది కాదో మీకు అంత బాగా తెలిసినప్పుడు ఐడియా ఏంటో కూడా తమరే చెప్పండి. ఆ మాత్రం దానికి ఇంత డిస్కషన్ ఎందుకు? ఇక్కడ ఏది మంచో ఏది కాదో నాకు మాత్రమే కాదు, ఇక్కడ వర్క్ చేసే ప్రతి ఒక్కరికి తెలుసు దర్శన్ గారు. ఈ మీటింగ్ పర్పస్ మంచి ఐడియా పుట్టడం, అది ఫలానా వారి ద్వారానే వస్తుంది అనటంలో అర్థం లేదు. ఇక్కడ ఎవరి ఆలోచనలు వాళ్ళు చెప్పాలి. ఫైనల్గా ఏది బెస్టో డిసైడ్ చేసి అప్లై చేయాలి. సో అందరూ ఆలోచించండి. మనం చేయాల్సింది ఫేక్ పబ్లిసిటీనో మరొకటో కాదు, బట్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ ముఖ్యం. అండ్ కస్టమర్స్ అంటే నాట్ ఓన్లీ రిచ్ పీపుల్. ఇక్కడ పేద మధ్యతరగతి వాళ్లే మన అభివృద్ధిని కాపాడేవాళ్ళు. కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని మనం ఏ ఐడియానైనా ముందుకు తీసుకువెళ్ళాలి. అండ్ ఇక్కడ నా ఐడియా ఏంటంటే, శరణ్య, నీకు ఈ నేల మీద నూకలున్నంత వరకు నువ్వు నాకు శత్రువేనే. నీతో నాకున్న వైరంలో నేను నెగ్గాలంటే నీకు వెన్నుపోటు పొడిచే ప్రియమైన ఫ్రెండ్గా నీ వెన్నంటే నేను నిలబడాలి. అప్పుడే నిన్ను చావు దెబ్బతీయటం నాకు సాధ్యం. నీ అడుగులు, ఆలోచనలు, భవిష్యత్తు ప్రణాళికలు అన్నింటినీ చాకచక్యంగా నీ నుంచి రాబట్టాలి. దెన్ నీ పని పట్టాలి.